ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీలో స్పష్టమైన మెజారిటీతో తెలుగుదేశం కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ గవర్నర్ గారి అపాయింట్మెంట్ కోరారని తెలుస్తోంది, రాజీనామా పత్రాన్ని సమర్పించేందుకు. అయితే ఒకసారి దర్శి జనసేన ఇన్ఛార్జ్ గరికపాటి వెంకట్ గారు మనతో లైవ్ కాల్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి వెంకట్ గారు. యా, ఎందుకంటే దర్శిలో ఇన్ఛార్జిగా మీరు చాలా సర్వీస్ చేశారు, అక్కడ రకరకాలైనటువంటి సర్వీసులు చేశారు. లాస్ట్ మినిట్లో టికెట్ మిస్ అయింది. యాక్చువల్గా మీకే రావాల్సి ఉంది, టికెట్ మిస్ అయింది. ఇప్పుడు ఎక్కడైతే జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తోందో ప్రతి ప్లేస్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎక్కడన్నా చిన్న బాధ అనిపిస్తోందా, నేను కూడా పోటీ చేసి నింటి ఈరోజు గెలిచి ఉండేవాడిని? వాస్తవంగా కొంచెం ఉన్నా, బట్ అది టికెట్ ఎప్పుడైతే నామినేషన్ టైం అయిపోయిందో, టికెట్ డిక్లరేషన్ టైం అయిపోయిందో అప్పుడే అయిపోయింది. తర్వాత కళ్యాణ్ గారు పిలిచి, మా సార్ పిలిచి భవిష్యత్తులో మంచి అవకాశం కల్పించడం జరిగింది. ఆ తర్వాత మనం అందరితో కలిసి ప్రచారంలో పాల్గొనటం, కూటమి గెలుపుకి ప్రతి చోట 175 వైనాట్ 175 దానిలో భాగంగా ఎక్కడైనా మనం ఉండి గెలిపించడానికి వర్క్ చేయడం జరిగింది. రైట్. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? ఆ కూటమి మొత్తం అసలు సునామీలా దూసుకుపోతోంది గెలుపు దిశగా. ఎప్పుడు ఎవరు ఊహించినట్టుగా తెలుగుదేశం చరిత్రలో కూడా ఇన్ని సీట్లు గెలిచేటువంటి పరిస్థితులు ఇది ఫస్ట్ టైం అని చెప్తా ఉన్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు రేపు 9వ తారీఖు ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఏమనిపిస్తోంది? జన సైనికులంతా ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా ఎందుకంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగమయ్యి అందరూ కలిసి ముందుకు పోయారో ఈ విజయానికి చాలా కీలకమైన పాత్ర పోషించారు పవన్ గారు అని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మీకేమనిపిస్తోంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో లిఖించదగ్గ రోజు జూన్ 4, 2024 అనేది. ఎందుకంటే ఒక తుగ్లక్ పాలనని అంతమొందించి ఏదైతే అభివృద్ధికి సంబంధించి ప్రజల పట్టం కట్టారు. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించడం జరిగి, ఆ ఎమోషన్ తోటి, ఆ బంధంతో ఆయన వచ్చి బయటకు వచ్చి మేము ఏ రోజైతే కలిపి కూటమిగా వెళ్తున్నాం అని చెప్పడం జరిగిందో, ఆ రోజు నుంచి ఈ భయపడ్డ ప్రజలు ఎవరైతే ఉన్నారో, మిడిల్ క్లాస్ అండ్ ఎవరైతే దగాపడ్డ ప్రజలందరూ కూడా బయటికి రావడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు మనం రిజల్ట్ చూస్తా ఉన్నాం. వైనాట్ 175 దగ్గరగా వచ్చి 150 దగ్గరలో ఆగటం, 155 to 160 మధ్యలో ఆగే పరిస్థితి కనపడతా ఉంది. దానిలో భాగంగా జన సైనికులందరూ, వీర మహిళలు, ప్రజలు ఎవరైతే అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందరూ ఈరోజు సంతోషంతో రోడ్ల మీదకి వచ్చి రేపటి నుంచి ఈ కొత్త పాలనని, మన కూటమి ఆధ్వర్యంలో రాబోతున్న పాలన కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. నిజంగా ఎక్కడైతే పోటీ చేస్తున్నారు 21 స్థానాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు జన సైనికులు. కన్ఫామ్ వస్తాయని అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు 1.5కి ఆల్మోస్ట్ 20 అయితే కన్ఫర్మ్ ఉంది. ఆ 21 కూడా వచ్చింది అనుకుంటా ఉన్నాం. రైట్. దర్శిలో మాత్రం కొంచెం మీరు ఏదైతే మిస్ అయ్యారో ఆ ప్లేస్ టీడీపీకి వెళ్ళింది. ఆ టీడీపీ పోటీ చేసినటువంటి ప్లేస్లో మాత్రం కొంచెం వెనక ముందు అవుతుంది. ఒక రౌండ్ ముందుకి, ఒక రౌండ్ వెనక్కి వెళ్తా ఉన్నారు మీ అభ్యర్థి. దర్శి కూడా తప్పకుండా 3,000 నుంచి 5,000 బయటపడింది అనుకుంటా ఉన్నాను. ఇంకా కీలక మండలాలైన ముళ్ళమూరు మండలం కానీ, కూటమి ఆధిక్యత వచ్చే మండలాలు ఇంకా కౌంటింగ్ రాలేదు. కంపల్సరిగా 3,000-5,000 మెజార్టీ తోటి తెలుగుదేశం కూటమి గెలవబోతా ఉన్నారు. ఏంటి మీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అని అప్పుడే వాట్సాప్లో మెసేజ్లు, డిజిటల్ మీడియా మొత్తం హోరెత్తుంది. నాకు తెలిసిన అంటే సార్కి పదవులతో పని లేదు. ఈ రోజు కూటమి రాష్ట్రాన్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఎంతో త్యాగం చేసి సీట్ల పరంగా తీసుకోవటం జరిగింది. ఒక పదవి ఆయన ఏది కావాలనుకుంటే అది వస్తుందని నేను పర్సనల్ గా భావిస్తా ఉన్నాను. తప్పకుండా ప్రభుత్వంలో ఒక 5 మినిస్టర్లు తీసుకొని జనసేన కూడా ప్రభుత్వంలో భాగస్వామి అయి రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొనాలనేది మన ఆలోచన. కీలకమైన పాత్రే పోషించబోతోంది అనుకోవచ్చు కదా ప్రభుత్వంలో మీ పార్టీ? తప్పకుండా. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే అవ్వచ్చు, ఎమ్మెల్సీలు అవ్వచ్చు, చైర్మన్లు అవ్వచ్చు, మినిస్టర్లు అవ్వచ్చు, తప్పకుండా గవర్నెన్స్ లో భాగంగా ఉండాలనుకుంటాం. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా సేపట్లో మొత్తం మీరు అన్నట్లు ప్రతి స్థానంలో ఎంత మెజారిటీ తోటి వచ్చారు ఏంటి అనేది కూడా క్లియర్గా అర్థమైపోతుంది. దానికోసం మొత్తం ముందే సంబరాలు మొదలు పెట్టేసినట్టున్నారు అన్ని చోట్ల. బాగా మొదలు పెట్టారు ఆల్రెడీ. విజయవాడ ఈరోజు పార్టీ ఆఫీస్ దగ్గర అయితేనేమి, కళ్యాణ్ గారి ఇంటి దగ్గర అయితేనేమి మొత్తం హెవీగా బాగా ఉన్నారు కార్యకర్తలు, జనసేన యూత్, ముఖ్యంగా యూత్.
సో తప్పకుండా మొత్తం రిజల్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. రైట్ అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.